ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు పెట్టి 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా సమస్యలున్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం. ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది, కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే. మనం ప్రైవేట్ పాఠశాల చదవలే, కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులల్లా మళ్ళొక్కసారి ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వాళ్లతోటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ల పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో నేను ఒక విద్యార్థి నాయకుడిగా శాఖలు ఏవైనా విద్యకు సంబంధించిన అంశం లోపల అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా ఇంకా దాదాపు పిల్లలందరూ కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కూల్ డ్రెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కానీ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇంతకుముందు అన్నట్టుగా మీరు సైన్స్ ల్యాబ్ కావాలన్నది ప్రైమరీ స్కూల్ సైన్స్ ల్యాబ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి ఫేజ్ మేనర్ గా అలా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ ను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల డిఓ గారి, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఆనాడు ఫలితాలు బాగుండాలని నిర్వహణ కూడా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో పాఠశాలకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది 1872లో స్కూల్ 142 ఏళ్లైంది. ఇంత పెద్ద చరిత్ర స్కూల్, 18 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది, దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది నగరం మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని జాయిన్ చేసుకునేటువంటి విధంగా మనం మీరు తీసుకున్న బడిబాట కార్యక్రమం కావచ్చు. అవసరమైతే గౌరవ శాసనసభ్యులు కానీ నేను కానీ మిగతా కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నా, తప్పకుండా బడికి డ్రాప్ అవుట్స్ లేకుండా, బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనం, బట్టలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా భాగస్వాములై వాళ్ళను అండగా ఉండేటువంటి విధంగా చదువుకునే అవకాశం కలిగాలి. పిల్లలు మీరు కూడా కష్టపడి ఆడుకోవడంతో పాటుగా చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి, మీరు చిన్న పిల్లలు ఇప్పుడే ఇంకా మీకు ప్రసంగం విని ఆచరించేటువంటి అంత ఏజ్ కాదు కాబట్టి టీచర్లు వాళ్ళని మౌల్డ్ చేసే కరెక్ట్ ఏజ్ వాళ్ళది. మీరు వాళ్ళందరూ కూడా సరైన విధంగా మౌల్డ్ చేయండి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ చెప్పండి.
సొసైటీ గురించి చెప్పండి అని సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 పైన పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి విద్యా సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా అందరూ మీ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేసే ప్రయత్నం చేయండి. మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల నియామకాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను కావచ్చు, ఎక్కడ కూడా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని కోరుతూ అటువంటి దిశను ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వానికి పిల్లలకు మధ్య వారధిగా ఉండి పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా ఉన్నత విద్య వైపు వాళ్ళను దృష్టి మరల్చే విధంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలతో పోటీ పడి, ఎందుకంటే ఈరోజు చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్లే. ఆ విషయాన్ని దయచేసి మరవకుండా, నేను అనుకుంటా అధ్యాపక వర్గం కూడా 18 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కావచ్చు. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బలోపేతం చేసే విషయం లోపల మీరు పూర్తి మనసావాచ గురువు అంటే గురుదేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అన్నట్టుగా, ఆచార్య దేవోభవ అన్నట్టుగా మీ అందరికీ ఉండేటువంటి ఒక గౌరవాన్ని విద్యా బోధన ద్వారా మరొకసారి నిరూపించుకోవాలని కోరుతూ ఈ యొక్క పాఠశాల పునఃప్రారంభం అంటే రీఓపెనింగ్ ఆఫ్ క్లాసెస్ సందర్భంగా అటు పిల్లలందరికీ నా ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ అధ్యాపక వర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.